అంబటి రాంబాబు గారి ఆ ఎపిసోడ్ని మొత్తం మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి దేశంలోనే పనితీరులో చిట్ట చివరి ర్యాంక్ ఎందుకు వచ్చిందో బహుశా ఇప్పుడిప్పుడే కాసింత అవగాహన కలిగిన పిల్లలకు కూడా అర్థమవుతుందేమో. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు దేశంలోనే చిట్ట చివరి ర్యాంక్. నాకు తెలిసి ఇంకో 10 రాష్ట్రాలు యాడ్ అయినా కూడా అవి ఆంధ్రప్రదేశ్ కంటే ముందే ఉండేటివి, కానీ ఇంకా కిందకైతే ఏది దిగబడి ఉండదు వీళ్ళ వీళ్ళ పనితీరు చూసిన తర్వాత. ఎస్, నిన్న అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేసినప్పుడే ఇమ్మీడియట్గా మనమే అన్నాం, తప్పు అవి. డెఫినెట్లీ టీడీపీ ఏ స్థాయిలో రెస్పాండ్ అవుతుందో చూడండి, రాజకీయంగా వీళ్ళు బ్రహ్మాండంగా క్యాచ్ చేసుకుంటారు అని మనమే అన్నప్పుడు పోలీసులకు తెలియదా? ఆ ఇంటెలిజెన్స్ ఉండదా? ఆ అంబటి రాంబాబు గారి ఇంటి మీదో ఆఫీస్ మీదో దాడి చేస్తారని తెలియదా? సో ఆ మేరకు అక్కడ పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలియదా? పోలీసుల ముందే జనం ఎగబడుతూ ఉంటే, పోలీసుల ముందే ఏమంటారు తగలబెడుతూ ఉంటే, పోలీసుల ముందు కార్లు తగలబెడుతూ ఉంటే, పోలీసుల సమక్షంలో ఇల్లు తగలబెడుతుంటే, పోలీసుల సమక్షంలో ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ ఉంటే, చివరికి ఆ స్థానిక ఎమ్మెల్యే గారి భర్త గారు కూడా అక్కడికి వచ్చేసి ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉంటే, ఒకసారి కాకుండా రాత్రి వరకు కానీ విడతల వారీగా యథేచ్ఛగా ఎక్కడైనా కనుక ఏమంటారు ఒక ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది, లేకుంటే ఇంకేమైనా కనుక మొక్కజొన్న లారీ బోల్తా పడింది అంటే జనాలు ఎగబడి అంతా దాన్ని మాది లాక్కుంటుంటారు చూడండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అదిగో అంబటి రాంబాబు ఇంట్లో ఈ కిటికీ పగలగొట్టే బాధ్యత నాది, ఈ కారు తగలబెట్టే బాధ్యత నాది, ఈ టీవీ పగలగొట్టే బాధ్యత నాది, ఈ సోఫాను ధ్వంసం చేసే బాధ్యత నాదని అందరూ వాళ్ళు విడతల వారీగా పంచుకొని ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒక పార్ట్ వరకు ధ్వంసం చేసి వెళ్ళిపోయారు, తర్వాత వచ్చిన వాళ్ళు కార్లు తగలబెట్టారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఇల్లు తగలబెడుతున్నారు. ఇంత దారుణంగా చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అదనపు బలగాలు మోహరించాలని తెలియదా? అక్కడ బలగాలు ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేయాలని తెలియదా? అసలు ఇదంతా జరుగుతుంది అని వీళ్ళకి తెలియదా ముందు? ఎందుకండి రాజకీయంగా రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉండాలి అని చెప్పి మొత్తం వ్యవస్థనే దేశంలో చిట్ట చివరి పనితీరు వరకు తీసుకొని వచ్చేసారు. రాజకీయాలు వాళ్ళు ఎట్లన్నా పోనీయండి, వైసీపీ ఎట్లన్నా పోనీయండి, టీడీపీ ఎట్లన్నా పోనీయండి, జనసేన వాళ్ళు ఎట్లన్నా పోనీయండి, పోలీస్ అనేది ఒక వ్యవస్థ కదా, ఇవన్నీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కదా. పోలీసుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఏమనుకోవాలి? పోలీసుల సమక్షంలో ఇంత జరిగితే పోలీసు ఎందుకు ఏం చేస్తున్నారు? ఎవరినో కోడి కోసారు, గొర్రె కోసారు, పొటేలు కోసారు, కేకుని చిన్న కత్తి కాకుండా పెద్ద కత్తితో కోసారంటే వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటూ పోయి సినిమా షూటింగ్లో భాగస్వామ్యం అవ్వడం కోసం పోలీసులు దేనికోసం? వీళ్ళ పనితీరు దేశంలో చిట్ట చివరి ర్యాంక్ ఎందుకు రాదు? ఎక్కడైనా కనుక ఒక్క దగ్గర వీళ్ళు కంట్రోల్ చేసింది ఉందా? ముఖ్యమంత్రి గారి మీద అనడం దారుణం. ఆ మాట అన్న వెరీ ఫస్ట్ మనమే చెప్పాం మాట, ఇంత దారుణం అనకూడదు, తప్పు, అనుచితంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారిని అట్లా అనకూడదు. ఏదైనా కనుక అప్ టు ద మార్క్ ఉండాలి, విత్ ఇన్ ద బౌండరీస్ విమర్శలు ఉండాలి. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఎంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోక తప్పదు. మనమే ఇన్ని వేల వీడియోస్ చేసి ఉంటాం. ఎంత ఆవేశం అనిపించినా, ఆవేదన అనిపించినా, ఎంత ఆగ్రహం అనిపించినా ఒక అక్షరం కూడా మనమేమి పడ్డరు. అది పద్ధతి కానే కాదు. అట్లా అనుకుంటే మనం చెప్పాలనుకునే విషయం చెప్పలేము, రీచ్ అవ్వదు, తప్పే. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆ మాట అనకూడదు, కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతారని తెలియదా? పోలీసుల రక్షణ ఉండాలని తెలియదా? ఇవన్నీ జరగకుండా ఆపాలని తెలియదా? మరి దేనికోసం పోలీసులు అంటున్నా? ఇంత దారుణమైన పనితీరేంటి? చిట్ట చివరి ర్యాంక్ ఎందుకు రాదు? అది ఎందుకే వస్తుంది.